హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందజేయండి. ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని బీజేవైఎం ఆందోళన నాటికలు చూడవచ్చు. జాబ్ క్యాలెండర్ అదేవిధంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ గన్ పార్క్లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం నిరసన చేపట్టారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల తీరుకు నిరసనగా కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి తర్వాత విడుదల చేసినట్టుగా మనం దీంట్లో చూడవచ్చు. సో తప్పకుండా జాబ్ క్యాలెండర్ అనేది అయితే విడుదల చేయాలి. మన ఆస్పిరెంట్స్ ఇప్పటికే చాలా మంది 30+ ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వారి కోసమైనా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఎప్పటి వరకు చదువుకోవాలి, ఏ ఉద్యోగాలకు చదువుకోవాలనేది ఒక క్లారిటీ అయితే ఉంటుంది. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే నోటిఫికేషన్లు రాలే, గాడిద గుడ్డే వచ్చిందంటూ మనకి ఇక్కడ కేటీఆర్ అన్న మాటలైతే మనం చూడవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల కాలంలో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదని, గాడిద గుడ్డే వచ్చిందని 30,000 ఉద్యోగాలు ఇచ్చామంటూ సీఎం రేవంత్ రెడ్డి బొంకుతున్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మంగళవారం ఆయన మిర్యాలగూడలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్న మాటలైతే మనం ఇక్కడ చూడవచ్చు. సో ఈ మిగతా అంశాలన్నీ రాజకీయపరమైన అంశాలు ఉన్నాయి. సో ఇదంతా మనకు అవసరం లేదు. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు టెట్ ఎగ్జామ్కి సంబంధించి రెండవ రోజు టెట్ పరీక్షకు 79.62% హాజరు అంటే ఇక్కడ చూడవచ్చు. ఉదయం 61 సెంటర్లలో, మధ్యాహ్నం 67 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకు సొంత జిల్లాల్లో కాకుండా ఇతర జిల్లాల్లో సెంటర్లు ఇవ్వడం ద్వారా మనకు హాజరు శాతం తగ్గినట్టుగా నిన్న మనం ఆల్రెడీ అయితే చర్చించాం. రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2024 పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజైన మంగళవారం పేపర్ 2 పరీక్షకి 79.62% మంది అభ్యర్థులు హాజరైనట్టు టెట్ కన్వీనర్ రాధారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు కరెంట్ అఫైర్స్ అండి. సో ఈ రోజు చాలా ఇంపార్టెంట్ నివేదికలు అయితే వచ్చాయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మనకు తెలంగాణ రాష్ట్రీయ గీతం అండి. సో తెలంగాణ రాష్ట్రీయ గీతం 2 వర్షన్లలో విడుదల చేయను. రచయిత అందశ్రీ అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో సీఎం సమావేశం. జయ జయ హే తెలంగాణ గేయంలో మార్పు చేర్పుల బాధ్యత అందశ్రీకే తెలంగాణ ప్రభుత్వం అయితే అప్పచెప్పింది. దశాబ్ది తెలంగాణ ఉత్సవాల్లో సోనియా గాంధీ చేతుల మీదుగా దీన్ని అయితే విడుదల చేయనున్నారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 2న నిర్వహించనున్న బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర గీతమైన జయ జయ హే తెలంగాణకు సంబంధించిన 2 వర్షన్లను అధికారికంగా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పూర్తి స్థాయి గేయాన్ని ఒక వర్షన్గా, అదేవిధంగా సంక్షిప్తీకరించిన మరో గేయాన్ని మరో వెర్షన్గా విడుదల చేయనున్నారు. ఎందుకంటే మనకు పూర్తి స్థాయి సాంగ్ అనేది 4 చరణాలు ఉంటుంది, 5 నిమిషాల పాటు అయితే ఉంటుంది. సో ఎవరైనా విదేశీ అతిథులు రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ 5 నిమిషాల సాంగ్ను ప్లే చేసి వారిని నిలబెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో 1.5 మినిట్ ఉండే విధంగా ఈ సాంగ్ అయితే కొంచెం మినిమైజ్ అయితే చేయనున్నారు. ఆ బాధ్యత కూడా అందశ్రీ గారికి అప్పచెప్పనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం రాష్ట్ర సచివాలయంలో గేయ రచయిత అందశ్రీ అదేవిధంగా సినీ సంగీత దర్శకుడు కీరవాణితో సమావేశమయ్యారు. రాష్ట్ర గీతానికి 2 వర్షంలో సిద్ధం చేసి కీరవాణితో కలిసి రికార్డు చేసే బాధ్యత అందశ్రీకే ప్రభుత్వం అయితే అప్పగించింది. సో ఇద్దరు పేర్లు గుర్తుంచుకోండి. ఈ సాంగ్ రచయిత మనందరికీ తెలుసు అందశ్రీ. అదేవిధంగా ఈ సాంగ్ను కంపోజ్ చేసేవారు ఎవరంటే ఎంఎం కీరవాణి గారు అయితే ఈ సాంగ్ను కంపోజ్ చేయనున్నారు. సో తర్వాత అప్డేట్ చూసినట్టయితే సేమ్ అప్డేట్ మనకు జూన్ 2న జయ జయ హే తెలంగాణ ఆవిష్కరణ అంటూ మనకి ఇక్కడ సేమ్ అప్డేట్ ఇచ్చారు. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు సెల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే 2వ స్థానంలో తెలంగాణ ఇక్కడ చూడవచ్చు. సో మొదటి స్థానంలో వచ్చేసి కర్ణాటక ఉందండి. మొదటి స్థానంలో కర్ణాటక ఉంది, 2వ స్థానంలో తెలంగాణ ఉంది. చోరీకి గురై పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల జాడను తిరిగి కనిపెట్టి రికవరీ చేయడంలో తెలంగాణ దేశంలోనే 2వ స్థానం నిలిచింది. కేంద్ర టెలికమ్యూనికేషన్కు చెందిన సిఈఐఆర్ పోర్టల్ సాంకేతికతను వినియోగించి గత 369 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా 30,049 ఫోన్ల జాడనైతే కనుగొన్నారు. సో ఈ యొక్క 30,049 ఫోన్ల జాడను కనుగొని దేశంలోనే 2వ స్థానంలో తెలంగాణ నిలిచింది. సో మొదటి స్థానంలో మీరు ఇక్కడ చూడవచ్చు జాతీయ స్థాయిలో 35,945 ఫోన్ల రికవరీతో కర్ణాటక తొలి స్థానంలో ఉంది. సో మొదటి 2 స్థానాలు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు మరో నివేదిక అండి. గ్లోబల్ సిటీ సూచీలో హైదరాబాద్కు 544వ స్థానం అంటే ఇక్కడ చూడవచ్చు. దీన్ని విడుదల చేసిన సంస్థ వచ్చేసి ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీ ఇండెక్స్ 2024లో భారతీయ నగరాలు పేలవమైన ర్యాంకులను సాధించాయి. 163 దేశాలకు చెందిన 1000 నగరాలను ఎకనామిక్స్ అదేవిధంగా హ్యూమన్ క్యాపిటల్ అదేవిధంగా జీవన నాణ్యత, పర్యావరణం, గవర్నెన్స్ వివిధ కేటగిరీలో ఇచ్చిన ర్యాంకులు మంగళవారం విడుదలయ్యాయి. గవర్నెన్స్ కేటగిరీలో జాబితాలో చూసుకున్నట్లయితే మన భారత నగరాలన్నిటికీ 380వ ర్యాంక్ అయితే వచ్చింది. సో టోటల్ నగరాలు వచ్చేసి 1000లో మన భారతీయ నగరాలన్నిటికీ 380వ ర్యాంక్ వచ్చింది గవర్నెన్స్ కేటగిరీలో మాత్రమే. సో తర్వాత టోటల్గా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరానికి వచ్చేసి 564వ ర్యాంక్ వచ్చింది. సో కేవలం హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇంకా చూసినట్లయితే హైదరాబాద్ నగరం ఎకనామిక్స్లో 253వ ర్యాంకు, హ్యూమన్ క్యాపిటల్లో
524వ ర్యాంకు. జీవన నాణ్యతలో క్వాలిటీ ఆఫ్ లైఫ్లో 882, చాలా వెనుకబడి ఉంది. 1000 నగరాల్లో 882, క్వాలిటీ ఆఫ్ లైఫ్లో 882 అంటే చాలా వెనుకబడి ఉన్నట్లే. పర్యావరణంలో చూసుకున్నట్లయితే 674, గవర్నెన్స్లో ఎలాగో అన్ని భారతీయ నగరాలు 380 ర్యాంకులు ఉంది కాబట్టి హైదరాబాద్ కూడా 380వ ర్యాంకులో. సో అదేవిధంగా మనకు ఎకనామిక్స్లో చూసినట్లయితే మనకు దేశ ఆర్థిక రాజధాని ముంబైని ఢిల్లీ కూడా బీట్ చేసినట్టుగా ఇక్కడ ఇచ్చారు. ఎకనామిక్స్లో ఢిల్లీ వచ్చేసి 51వ ర్యాంకు, ముంబైకి 126 ర్యాంక్స్, అంటే ఢిల్లీనే మొదటి స్థానంలో ఉంది. పర్యావరణంలో చూసుకున్నట్లయితే ఢిల్లీ పేలవమైన ర్యాంకు 973వ ర్యాంకును పొందింది. సో 1000 నగరాల్లో 973 ర్యాంక్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఢిల్లీలో ఏ విధంగా వాయు కాలుష్యం ఉందో. సో చిట్ట చివరి స్థానంలో జాబితాలో వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ నగరం అయితే సాధించింది. సో టోటల్గా ఈ యొక్క సూచీలో మన భారతదేశ నగరాలన్నీ పేలవమైన ప్రదర్శన చేసినట్టుగా మనం దీంట్లో చూడవచ్చు. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు ఇరాన్ అధ్యక్షుడు రైసీకి సంబంధించండి 5 రోజుల పాటు సంతాప దినాలు ఇరాన్ అయితే ప్రకటించింది. సో ఈ యొక్క ఇరాన్ అధ్యక్షుడి మరణానికి నివాళులు అర్పించడానికి మన భారతదేశం తరపున అధికారికంగా ఉపరాష్ట్రపతి అయితే వెళ్తున్నారు. ఇరాన్కు ఉపరాష్ట్రపతి ధన్కడ్ అంటే ఇక్కడ చూడవచ్చు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీకి, అదేవిధంగా విదేశాంగ మంత్రి అబ్దుల్ లోహియాన్కు భారతదేశం తరపున అధికారికంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ నివాళులు అర్పించనున్నారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈయన మరణానికి సంబంధించి మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఈయన 8వ అధ్యక్షుడు 2021లో ఎన్నికయ్యారు. 2017లో పోటీ చేసి కూడా ఓడిపోవడం అయితే జరిగింది. సో ఇరాన్లో ఎక్కువగా నిర్ణయాధికారులు అనేది అధ్యక్షుడిగా ఎక్కువగా ఉండవు. అక్కడ స్పిరిచువల్ లీడర్ వచ్చేసి అయతుల్లా ఖమోనీకే ఎక్కువగా ఉంటాయి. సో ఆయన వారసుడిగా కూడా ఈయన పేరునైతే ప్రస్తావించారు. సో ఇప్పుడు మరణించిన ఇబ్రహీం రైసీని డెత్ కమిషన్ అని కూడా అంటారు. జూన్ 28న ఇరాన్కి మళ్ళీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఇరాన్ చట్ట ప్రకారం అధ్యక్షుడు చనిపోతే 50 రోజుల్లో ఎన్నికలు అయితే నిర్వహించాలి. సో జూన్ 28న ఎన్నికలు నిర్వహించడానికి అధికారిక ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు హెచ్ఐవికి టీకా కనుగొన్నట్టుగా మనకు అమెరికాకు చెందిన ఒక సంస్థ వార్తలోకి వచ్చిందండి. ట్రయల్స్ మాత్రమే సక్సెస్ అయ్యాయి, ఇంకా పూర్తిగా దీన్ని విడుదలైతే చేయలేదు. ప్రయోగాత్మక వ్యాక్సిన్లో మనుషుల్లో యాంటీబాడీలు, డ్యూక్ హ్యూమన్ వ్యాక్సిన్ శాస్త్రజ్ఞుల ఘనత అంటే ఇక్కడ చూడవచ్చు. హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్స్ వైరస్ 1980ల నుంచి మానవాళికి సవాలుగా మారిన ఈ మహమ్మారి పనిపట్టి టీకాను తయారు చేశామని డ్యూక్ హ్యూమన్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ శాస్త్రజ్ఞులు ప్రకటించారు. తాము అభివృద్ధి చేసిన హెచ్ఐవి టీకా ట్రయల్స్లో పాల్గొన్న వారిలో విజయవంతంగా సమర్థవంతమైన యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యేలా చేసిందని వెల్లడించారు. 3 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనాకు కొన్ని నెలల వ్యవధిలోనే టీకాను తయారు చేయగలిగిన శాస్త్రజ్ఞులకు హెచ్ఐవికి టీకా అభివృద్ధి చేయడానికి ఇంతకాలం ఎందుకు పట్టిందంటే దానికి కారణం వచ్చేసి అది వైరస్ తన యొక్క రూపాన్ని ఎప్పుడు మార్చుకోవడమే దీనికి ఒక ప్రధాన కారణం. సో దీన్ని ఈ యొక్క సక్సెస్ను సాధించిన సంస్థ వచ్చేసి డ్యూక్ హ్యూమన్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్. ఈ యొక్క దేశము అదేవిధంగా ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు ప్రయాణ అదేవిధంగా పర్యాటక సూచిలో భారత్ యొక్క స్థానం వచ్చేసి 39వ స్థానం. దీన్ని విడుదల చేసిన సంస్థ వచ్చేసి ప్రపంచ ఆర్థిక వేదిక అండి. సో ఈ యొక్క దీంట్లో కొంతవరకు బ్లర్ అవుతుంది. సో దీన్ని నేను ఒరిజినల్ స్లైడ్లోకి తీసుకెళ్తాను. ఇక్కడ చూసినట్లయితే ప్రపంచ ఆర్థిక వేదిక ప్రయాణ పర్యాటక అభివృద్ధి సూచిలో భారత్ ర్యాంక్ మెరుగై 39వ స్థానానికి చేరింది. సో గతంలో ఇదే నివేదికలో 54వ స్థానంలో భారతదేశం అవుతుంది. సో ఇప్పుడు ఈ యొక్క స్థానం అనేది మెరుగై 39వ స్థానానికి అయితే చేరింది. సో ఈ యొక్క నివేదికలో తొలి స్థానంలో ఏ దేశం నిలిచిందంటే తొలి స్థానంలో ఈ జాబితాలో అమెరికా తొలి స్థానంలో నిలిచింది. దక్షిణాసియాలోని అదేవిధంగా మధ్యస్థాయి ఆదాయం కలిగిన దేశాల్లో కూడా భారతదేశం తొలి స్థానంలో నిలిచింది. ఇది దక్షిణాసియాకు సంబంధించి తొలి స్థానంలో. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే 39వ స్థానంలో అయితే నిలిచినట్టుగా గుర్తుంచుకోండి. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు కీహోల్ సర్జరీతో మెదడులోని కణితి తొలగింపు ప్రపంచంలోనే మొదటిసారి చేసిన చెన్నై వైద్యులు అంటే ఇక్కడ చూడవచ్చు. సో కీహోల్ సర్జరీ అనేది ఎప్పటి నుండో చేస్తున్నారు, కానీ కనుబొమ్మ ద్వారా కీహోల్ సర్జరీ అనేది ప్రపంచంలోనే ఇదే తొలిసారి. చెన్నైలోని అపోలో క్యాన్సర్ సెంటర్స్కు చెందిన వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ప్రపంచంలోనే మొదటిసారిగా కనుబొమ్మ నుంచి కీహోల్ సర్జరీ చేసి మెదడు లోపల ఉన్న కణితిని విజయవంతంగా తొలగించారు. ఇటీవల ఓ మహిళ ద్విచక్ర వాహన ప్రమాదంతో దావకంలో చేరారు. ఆమెకు పరీక్షలు చేసిన సమయంలో మెదడు లోపల ఉండే సెరెబ్రల్ కార్టెక్స్లో కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. రక్తనాళాల మధ్యన అదేవిధంగా మనిషి మాటలు కదలికలు నియంత్రించే ప్రాంతంలో ఈ కణితి ఉండడంతో ఈమెకి నార్మల్ సర్జరీ చేస్తే ప్రాణాపాయం ఉందే అనే అనుమానంతో కనుబొమ్మ ద్వారా కీహోల్ సర్జరీ చేసినట్టుగా దీంట్లో మనం చూడవచ్చు. సో చెన్నైకి చెందిన అపోలో హాస్పిటల్ వైద్యులు. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు తెలంగాణ చరిత్రకు సంబంధించి రుద్రమాదేవి కాలం నాటి శాసనం గుర్తింపు అంటే ఇక్కడ చూడవచ్చు. సో దీన్ని ఏ జిల్లాలో గుర్తించారంటే మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలోని సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో దీన్ని గుర్తించారు. సో కాకతీయుల కాలం నాటి భూదాన శాసనం. ఇది ఒక భూదాన శాసనం. మీకు శాసనాల్లో తెలుసు చాలా శాసనాలు ఉంటాయి. ఏ శాసనం అంటే ఇది భూదాన శాసనం అంట. ఆలయ మంటప స్తంభంపై ఉన్న 13వ శతాబ్దికి చెందిన ఈ శాసనాన్ని ఆలయ అర్చకుడు వేణుగోపాల్ అదేవిధంగా తెలంగాణ వారసత్వ
పూర్వ ఉపసంచాలకుడు రంగాచార్యులు గుర్తించినట్టు కొత్త తెలంగాణ బృందం కన్వీనర్ హరగోపాల్ తెలిపినట్టుగా దీంట్లో చూడవచ్చు. సో దీనిలో రుద్రమదేవిని ఏ విధంగా స్థాపించారంటే ఇక్కడ మనకు రుద్రమదేవ మహారాజులని ప్రత్యేకంగా ఈ యొక్క శాసనంలో రుద్రమదేవిని పేర్కొన్నారంట. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు ఆర్బీఐ నుంచి ఒక నివేదిక రండి. తొలి త్రైమాసికం వృద్ధి రేట్ వచ్చేసి 7.5% ఉంటుందని ఆర్బీఐ అయితే అంచనా వేస్తుంది. ఇంకా మనకు తొలి త్రైమాసికం అనేది కంప్లీట్ కాలేదు. సో ఆ లోపే మనకు ఆర్బీఐ నుంచి ఒక అంచనాను చూడవచ్చు. మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.5% వృద్ధిని నమోదు చేయవచ్చని భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. వస్తు సేవలకు డిమాండ్ పెరగడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆహారేతర వ్యయాల పెరుగుదల కూడా ఇందుకు దోహదపడనుందని తాజా బులెటిన్లో పేర్కొంది. సో ఈ యొక్క నివేదికలు, వృద్ధి నమోదు నివేదికలన్నీ మీరు ఒకే దగ్గర నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. తొలి త్రైమాసికానికి సంబంధించి ఆర్బీఐ నివేదిక ప్రకారం 7.5% అనేది వృద్ధి నమోదు కావచ్చు. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు స్పోర్ట్స్కు సంబంధించి మళ్ళీ ప్రపంచ నెంబర్ 1 జోడీగా సాత్విక్ సాయిరాజ్ అదేవిధంగా చిరాగ్ శెట్టి ఘనత అంటే చూడవచ్చు. సో వీళ్ళు గతంలో 3వ ర్యాంకులో ఉండేవారు, తాజాగా మొదటి ర్యాంకుకు చేరినట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు. నెల రోజుల తర్వాత భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి మళ్ళీ వరల్డ్ నెంబర్ 1 ర్యాంకును అందుకున్నారు. మంగళవారం విడుదల చేసిన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకింగ్స్లో సాత్విక్ చిరాగ్ ద్వయం 2 స్థానాలు మెరుగుపరుచుకొని 3వ ర్యాంకు నుంచి టాప్ ర్యాంకుకు ఎగబాకింది. గత ఆదివారం థాయిలాండ్లో ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ ఫైనల్ టోర్నీలో సాత్విక్ చిరాగ్ జంట విజేతగా నిలవడంతో వారి ర్యాంకులో మార్పు వచ్చినట్టుగా మనం దీంట్లో చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఇంటర్నెట్ షట్ డౌన్లో మనదే చెత్త రికార్డు అంటూ ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే గత ఏడాది 116 సార్లు ఇంటర్నెట్ షట్ డౌన్ విధించిన అపకీర్తిని భారత్ మూటగట్టుకుంది. తద్వారా వరుసగా 6వ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సార్లు ఇంటర్నెట్పై నిషేధం విధించిన దేశంగా భారతదేశం నిలిచింది. సో 2023లో ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే టోటల్గా 283 సార్లు ఇంటర్నెట్ షట్ డౌన్ విధిస్తే దాంట్లో దాదాపుగా 50% 116 సార్లు భారతదేశంలోనే విధించడం అయితే జరిగింది. సో ఈ 116 సార్లు చూసుకున్నట్టయితే ఇలా 47 సార్లు మన భారతదేశంలో మణిపూర్లోనే విధించారు. మణిపూర్లో మనం గతంలో చూసాం, చాలాసార్లు అక్కడ అల్లర్లు అయితే జరిగాయి. సో 47 సార్లు మన మణిపూర్లోనే ఇంటర్నెట్ షట్ డౌన్ అయితే విధించడం జరిగింది. సో దీంతో మన భారతదేశం అనేది 6వసారి ప్రపంచంలో వరుసగా 6వ సంవత్సరం ఇంటర్నెట్ షట్ డౌన్లో మొదటి స్థానంలో అయితే నిలిచింది. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు MDH అదేవిధంగా ఎవరెస్ట్ మసాలాల్లో హానికర రసాయనాలు లేవంటూ మనకి ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ధృవీకరించినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో MDH ఎవరెస్ట్ మసాలాలో ఏ దేశాలు నిషేధం విధించాయంటే సింగపూర్, హాంకాంగ్, అదేవిధంగా నేపాల్, బ్రిటన్, ఇటీవల న్యూజిలాండ్ కూడా దాని మీద విచారణ స్టార్ట్ చేసింది. అదేవిధంగా యూరోపియన్ యూనియన్ కూడా భారతీయ ఆహార ఉత్పత్తిలో 400కు పైగా విష రసాయనాలు ఉన్నట్టుగా కూడా ఒక నివేదికను అయితే ఇచ్చింది. సో ఈ దేశాల పేర్లు కూడా గుర్తుంచుకోండి. సో తాజాగా ఎవరెస్ట్ MDH మసాల్లో హానికర రసాయనాలు లేవని భారత ప్రభుత్వ సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ధృవీకరించింది. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు ఈనాడు ప్రతిభ నుంచి కరెంట్ అఫైర్స్ అండి. ఇరాన్ అధ్యక్షునికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ 2024 మే 19న తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. సో ఈయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పేరు వచ్చేసి బెల్ 212. దీన్ని గుర్తుంచుకోండి. దీన్ని 1960లోనే ఇరాన్ ప్రభుత్వం అయితే కొనుగోలు చేసింది. ఆ తర్వాత విడి భాగాల కొనుగోలుకు కూడా వివిధ ఆంక్షలు, అమెరికా విధించిన ఆంక్షలు కూడా దానికి ప్రధాన కారణంగా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కాలిఫోర్నియాలోని సాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయబాడిగా నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందారు. ఈమె మన తెలుగు రాష్ట్రాలలోని విజయవాడకు చెందిన వ్యక్తిగా ఈమెనైతే గుర్తుంచుకోండి. అదేవిధంగా గోపిచంద్ తోటకూర కూడా మనకు విజయవాడకు చెందిన వ్యక్తిని గుర్తుంచుకోండి. సో ఇవి అండి మనకి ఈరోజు వార్తల్లో ఇచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.